హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 23rd అండ్ 24th జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా క్వశ్చన్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్, విచ్ ప్రైజ్ ఈజ్ నోన్ హ్యాస్ ది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కరెక్ట్ ఆన్సర్ కమెంట్ చేసిన ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క నేమ్స్ అనేవి మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. మొన్న సాటర్డే రోజు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రెండ్స్, విచ్ ఇండియన్ రివర్ ఈజ్ నోన్ హ్యాస్ అర్ధగంగా? సో కావేరీ రివర్ని అర్ధగంగా అని పిలుస్తారు ఫ్రెండ్స్, లేదా హాఫ్ గంగా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొన్న సాటర్డే రోజు డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. న్యూ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ గిరీష్ తంతి. Who is the new director of BSNL? Sudhakar Rao Papa is new director of BSNL headquarters, New Delhi. World Music Day is celebrated on 21st of June కి మనము వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇయర్ థీమ్ ఇంకా డిసైడ్ కాలేదు, వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఆ పాయింట్ కూడా నేను కవర్ చేస్తాను. ఫస్ట్ హ్యాట్రిక్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2024 టేకెన్ బై. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్యాట్ కుమిన్స్. సో ఈ ఇయర్ జరుగుతున్నటువంటి T20 2024కి సంబంధించి ఫస్ట్ హ్యాట్రిక్ ఎవరు తీశారు అన్నట్లయితే ప్యాట్ కుమిన్స్ ఫ్రెండ్స్. ఈ పర్సన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్. ఏ కంట్రీకి అగెనెస్ట్గా అన్నట్లయితే బంగ్లాదేశ్కి అగెనెస్ట్గా ఈ ఫీట్ అనేది సాధించారు. అండ్ T20 సిరీస్లో ఫస్ట్ హ్యాట్రిక్ ఎవరు తీశారు అన్నట్లయితే బ్రెట్లీ ఫ్రెండ్స్. ఇతను కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. National Highway Authority of India signed MOU with which of the following triple ITs to enhance road safety using artificial intelligence? Correct answer is triple IT Delhi friends. So ఇక్కడ triple IT అంటే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ. Where is the Lal Bahadur Shastri International Airport? So లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిలో ఉంది ఫ్రెండ్స్. 2870 crore రూపీస్ ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎస్ త్రిపాఠి. RBI grants payment aggregator license to which of the following payment solutions provider? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి సబ్పైసా. సో ఈ లైసెన్స్ అనేది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారంగా ఈ కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ న్యూ మేజర్ పోర్ట్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర? కరెక్ట్ ఆన్సర్ ఈస్ పల్ఘర్ ఫ్రెండ్స్. సో ఈ డిస్ట్రిక్ట్లో అయితే మనకి న్యూగా పోర్ట్ అనేది రాబోతూ ఉంది. సో ఏ ప్లేసు అన్నట్లయితే వదావన్లో మనకైతే ఈ పోర్ట్ అనేది రాబోతూ ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఊరి పేరు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో క్విక్ రివిజన్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన యాక్చువల్ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ఇండియా టు స్టార్ట్ ఈ మెడికల్ వీసా ఫెసిలిటీ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఆప్షన్ ఏ బహ్రెయిన్, ఆప్షన్ బి బెలారస్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి బెలిజీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి ఈ మెడికల్ వీసా ఫెసిలిటీ అనేది ఇండియన్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్కి సంబంధించి స్టాటిక్ మనం గమనించినట్లయితే బెలిజ్ యొక్క క్యాపిటల్ బెలమోపాన్, కరెన్సీ డాలర్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, కరెన్సీ ఢాకా. బెలారస్ క్యాపిటల్ కరెన్సీ రూబెల్. బహ్రెయిన్ క్యాపిటల్ మనామా, కరెన్సీ దినార్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. Second question friends, who is the new president of the IMC Chamber of Commerce and Industries? Option A Girish Tanti, option B Sanjaya Mariwala, option C Sudhakar Rao Papa, option D Santosh Kumar Yadav. Correct answer is option B Sanjaya Mariwala. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క న్యూ ప్రెసిడెంట్ ఎవరు అన్నట్లయితే మనకి సంజయ మరివాలా ఫ్రెండ్స్. ఈయన సమీర్ సోమియా నుంచి టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈయన కన్నా ముందుగా ఉన్నవారు ఎవరు అన్నట్లయితే సమీర్ సోమియా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బ్లూ ప్లానెట్ ప్రైజ్? ఆప్షన్ ఏ IBPES, ఆప్షన్ బి BSNL, ఆప్షన్ సి
UNO. Option D, none of these. Correct answer is option A, IBPES. ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బోన్ జర్మనీలో ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది అండ్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటారస్. అండ్ బిఎస్ఎన్ఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, డైరెక్టర్ సుధాకర్ రావు పాపా. Next question friends. The Public Examinations Act 2024 came into effect. According to this act, fine up to rupees dash lakhs for individuals involved in cheating. Option A 5, option B 15, option C 8, option D 10. Correct answer is option D 10 lakhs. So the Public Examinations Act 2024 ఇంప్లిమెంట్ లోకి వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ యాక్ట్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో పేపర్ లీకేజ్ని స్టాప్ చేయడానికి వచ్చింది. అండ్ ఈ యాక్ట్ ప్రకారంగా క్యాండిడేట్స్ ఎవరైతే చీటింగ్ చేస్తున్నారో వారికి 10 lakhs వరకు ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. అండ్ అలానే 3 to 5 years జైల్లో అయితే ఉంచుతారు. అండ్ అలానే ఈ క్రైమ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 5 to 10 years ఇక్కడ జైల్లో అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ అలానే ఫైన్ 1 crore rupees వరకు ఇక్కడైతే ఫైన్ వేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The 53rd GST Council meeting under the chairmanship of Union Minister for Finance and Corporation Affairs Srimati Nirmala Sitharaman in New Delhi. 53rd GST Council meeting అనేది న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్. ఈ మీటింగ్కి చైర్పర్సన్ ఎవరు అన్నట్లయితే నిర్మలా సీతారామన్. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి షీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నిర్మలా సీతారామన్ రాజ్యసభ మెంబర్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఇక్కడ ఆప్షన్ మార్చడం మర్చిపోయినట్టున్నాము. సో ఆప్షన్ అనేది ఏ ఫ్రెండ్స్. సో ఈవిడ రాజ్యసభ మెంబరు, కర్ణాటకని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు 2014 to 16. 2016 దగ్గర నుంచి కర్ణాటకని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హూ ఇస్ ది CEO ఆఫ్ ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ సుబోధ్ కుమార్ సింగ్, ఆప్షన్ బి ప్రదీప్ సింగ్ కరోలా, ఆప్షన్ సి వినయ్ కుమార్ సక్సేనా, ఆప్షన్ డి సంజీవ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రదీప్ సింగ్ కరోలా. సో ఇంతకుముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎవరు అన్నట్లయితే సుబోధ్ కుమార్ సింగ్ గారు ఇంతకుముందు డైరెక్టర్ జనరల్గా అయితే వర్క్ చేసేవాళ్ళు. వారి సర్వీసెస్ని ఇక్కడ హోల్డ్లో ఉంచేసి ప్రదీప్ సింగ్ గారికి అడిషనల్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రదీప్ సింగ్ గారు ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్కి ఆల్రెడీ సిఇఓగా ఉన్నారు. అండ్ అలానే ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అడిషనల్గా ఛార్జెస్ అనేవి ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, option C 3, option D 4. Correct answer is option C 3. So గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్లో ఇండియా అనేది 3rd పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ పొజిషన్లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఉంది. అండ్ అలానే సెకండ్ పొజిషన్లో మనకి చైనా అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి స్టార్టింగ్ మనం గమనించినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ చైర్మన్ వచ్చేటప్పటికి సంజీవ్ కుమార్. Next question friends. Tajikistan government bans hijab and other aligned garments. What is the capital of Tajikistan? తజికిస్తాన్ గవర్నమెంట్ రీసెంట్గా హిజాబ్ అండ్ అదర్ అలైన్ గార్మెంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే తజికిస్తాన్ గవర్నమెంట్ హిజాబ్ని బ్యాన్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ అడుగుతూ ఉన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దుషాంబే. సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్స్ ఒకసారిగా చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇక్కడ ఈ రూల్ని అతిక్రమిస్తారో వారికి ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇండివిజువల్స్కి 7,920 సోమోనీస్ అండ్ కంపెనీస్కి 39,500 రూపీస్, అంటే రూపీస్ ఇన్ ద సెన్స్ సోమోనీస్. గవర్నమెంట్ ఆఫీషియల్స్కి 54,000 సోమోనీస్ అండ్ రిలీజియస్ లీడర్స్కి అయితే 57,600 సోమోనీస్ అనేవి ఇక్కడ ఫైన్గా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ తజికిస్తాన్ క్యాపిటల్ దుషాంబే అండ్ కరెన్సీ సోమోనీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 23rd of June? ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ విడోస్ డే, ఆప్షన్ బి నేషనల్ టైప్ రైటర్ డే, ఆప్షన్ సి
పబ్లిక్ సర్వీస్ డే, ఆప్షన్ డి ఆల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్. 23rd of June మనము ఇంటర్నేషనల్ విడోస్ డే అండ్ అలానే నేషనల్ టైప్ రైటర్స్ డే అండ్ అలానే పబ్లిక్ సర్వీస్ డేగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రియర్ అడ్మిరల్ నెల్సన్ డిసూజా హ్యాస్ టేకెన్ ఓవర్ హ్యాస్ Commandant of Military Institute of Technology from Air Vice Marshal Vivek Boloria. MILIT is located at dash. సో ఇక్కడ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్కి కమాండెంట్గా ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అన్నట్లయితే నెల్సన్ డిసూజా గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వీరు ఎవరి దగ్గర నుంచి ఈ ఛార్జెస్ తీసుకున్నారు, దట్ మీన్స్ ఈయన కన్నా ముందుగా ఎవరు వర్క్ చేశారు అన్నట్లయితే మార్షల్ వివేక్ బొలేరియా దగ్గర నుంచి ఈ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే ఈ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడుందో మనల్ని చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి మనకి పూణేలో అయితే ఉంది. సో ఈ పాయింట్ గమనించండి. ఈ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా స్టాటిక్ మనం గమనించినట్లయితే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు అన్నట్లయితే మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఆర్మీ యొక్క చీఫ్ ఎవరు అన్నట్లయితే మనోజ్ పాండే. అండ్ నేవీ యొక్క చీఫ్ ఎవరు అన్నట్లయితే దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద గవర్నమెంట్ monetized dash lakhs crores in financial year 2024 under the national monetization pipeline. Option A 1.50 lakh crores, option B 1.56, option C 2.56, option D 0.56. Correct answer is option B 1.56. So the government monetized 1.56 lakh crores in financial year 2024 under the national monetization pipeline. Next question friends, Karnataka Vikas Gramin Bank gets national award for Atal Pension Yojana implementation. Which of the following bank is sponsored by KVGB? Atal Pension Yojana ni implement చేయడంలో కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ కి ఇక్కడైతే నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కెనరా బ్యాంక్. ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ awarded Karnataka Vikas Gramin Bank, a regional rural bank supported by Canara Bank, with a national award for outstanding enrollment under the Atal Pension Yojana. సో ఈ అవార్డు ఎవరు ఇచ్చారు అన్నట్లయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రెజెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th of June? ఆప్షన్ ఏ ఉమెన్స్ డే, ఆప్షన్ బి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ, ఆప్షన్ డి నన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ. అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేటప్పటికి 5th June ఫ్రెండ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నాకు ఉమెన్స్ డే ఎప్పుడో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సెషన్ అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.